హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్. రోహిత్ని హాస్పిటల్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇద్దరు పిల్లల పెళ్లిళ్ళు జరిగాయి అని కుటుంబంలో సంతోషం ఉంటుంది అనుకుంటే కోడళ్ల వల్లే ఇంట్లో కష్టాలు వచ్చేటట్టు ఉన్నాయి అని లీలావతి, కోటేశ్వరరావు బాధపడుతూ ఉంటే ఆనంద భైరవి అంతా తెలిసి కూడా ఏమీ చేయలేక సైలెంట్గా ఉంటుంది. ఇక మళ్ళీ లీలావతియే, ఏంటో ఆనంద, ఇంటికి ఏదో దిష్టి తగిలినట్టుంది, అందుకే శాంతి పూజ చేయిద్దాం, అప్పుడే ఇంట్లో ఉన్న వాళ్ళం మనశ్శాంతిగా ఉండగలం అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి తన మనసులో, శాంతి పూజ ఒక్కటే చేస్తే సరిపోదక్క, ఇక్కడ ఇంకా పూజలు చేయాల్సిన వాళ్ళు వేరే ఉన్నారులే, ఆ పూజలు కూడా ఇదే టైంలో చేయిస్తే చాలా మంచిది అని మనసులో అనుకుంటుంది. ఆ తర్వాత ఆనంద పైకి వెళ్ళేసరికి అక్కడ అనన్య, కాంచన ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమైందమ్మీ, సొంత మొగుణ్ణి అలా ఎవరైనా కారుతో డాష్ ఇచ్చి చంపేస్తారా? నీ మతేమైనా పోయిందా అని కాంచన తిడుతూ ఉంటే, ఆగమ్మా, నేనేమైనా కావాలని చేశానా? ఆ తింగరి మొగుడు అలా అడ్డం వస్తాడని నాకు మాత్రం ఏమైనా తెలుసా? వాడు అడ్డం రాకుండా ఉండింటే ఈ పాటికి శరణ్య, దర్శన్ల పని అయిపోయి ఉండేది, అసలు వాళ్ళు చచ్చిపోయి ఉండేవాళ్ళు అని అనన్య కోపంగా అంటుంటే ఆనంద భైరవి అనన్య అంటూ కోపంగా లోపలికి వచ్చేసి అనన్యను ఒక్క చేయితో మెడ పట్టుకొని పైకి లేపుతుంది. అది చూసిన కాంచన, ఏమైందమ్మా, ఏమైంది, ఎందుకు దాన్ని అలా బాధ పెడుతున్నారు, వదిలేయండి, చచ్చిపోతుంది అని కావాలని నాటకాలు ఆడుతూ ఉంటే, దీన్నే కాదు నిన్ను కూడా లేపమంటావా అని ఇంకో చెయ్యితో కాంచనని పట్టుకోబోతే కాంచన భయంతో వెనక్కి జరుగుతుంది. ఏంటే, అసలు మనిషివేనా నువ్వు మనిషివేనా? సొంత చెల్లెలి భర్తని చంపాలని చూస్తావా? అసలు కొంచెం కూడా మానవత్వమే లేదా నీకు? అసలు ఏం పుట్టుక పుట్టావే, మనిషివా రాక్షసివా అని కోపంతో అనన్యని పైకి లేపి ఎత్తి మరీ మంచం మీదికి పడేస్తుంది. ఎంత జరిగినా ఏం చేసినా ఊరుకుంటున్నామనే కదా నీ ఇష్టానికి రెచ్చిపోతూ ఉన్నావు, చూస్తానే నీ సంగతి, చూస్తాను అని ఆనంద భైరవి కోపంతో అంటూ ఉంటే అనన్య మాత్రం కాలు మీద కాలు వేసుకొని ఫోజ్ ఇస్తూ, ఏం చేయగలవు నువ్వు అని అంటుంది. దానితో ఆనంద షాక్ అయిపోయి కోపంతో చూస్తుంది. నిజమే అత్తయ్య, ఏం చేయగలరు మీరు? అసలు ఏమైనా చేయగలరా? నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించగలరా? లేదు కదా. మహా అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి శాంతి పూజ ఒకటి చేస్తారు, అంతే కదా, అంతకు మించి జరిగేది ఏమీ లేదత్తయ్య. వెళ్ళి ఆ శాంతి పూజకి ఏర్పాట్లు చేసుకోండి, అనవసరంగా మీ శ్రమను వృధా చేసుకోకండి అని కావాలని వెటకారంగా మాట్లాడి ఆనందకు కోపం వచ్చేలా చేసి బయటికి పంపిస్తుంది. ఇక ఆనంద దీని తిక్క ఎలాగైనా కుదిరించాలి అని లీలావతి దగ్గరికి వెళ్ళి పూజ గురించి చెప్పి అందరూ కలిసి గుడికి వెళ్తారు. అక్కడ గుడిలో పూజారికి ముందే ఆనంద భైరవి చెప్పి ఉంటుంది కాబట్టి ఆయన ప్రిపేర్డ్గా పూజలు చేయాల్సింది ఈ అమ్మాయేనా అని అడుగుతాడు. అప్పుడు అనన్య, అవును నేనే, ఏం చేయాలో చెప్పండి అని ఆశగా అడుగుతుంది. దాంతో పూజారి గారు, ఈ మెట్లకంతా కూడా దండాలు పెట్టాలమ్మా, మెట్టు మెట్టుకి మొక్కుకుంటూ రావాలి అని చెప్పేసరికి, అయితే నేను చేస్తానుగా, మెట్టు మెట్టుకి నేనే మంచిగా దండం పెడతాను అని అనన్య అంటుంది. ఆ తర్వాత పూజారి గారు, అలా కాదమ్మా, నువ్వు వెళ్ళి ఇప్పుడే దండం పెట్టకూడదు, ముందు మెట్లని శుభ్రం చేయాలి, ఆ తర్వాత కడగాలి, అప్పుడు దండాలు పెట్టాలి అని చెప్పగానే, సరే మొక్కుడేమైతే నేను మొక్కుతాను, మరి దీన్ని ఎవరు కడుగుతారు అని అనన్య అనేసరికి కాంచన చూసేసి, ఇంకెవరు కడుగుతారు, శరణ్య నీళ్లు పోస్తుంది, ఆనంద భైరవి వదిన గారు కడిగేస్తారు అని అంటూ ఉంటే అనన్య ఆ సీన్ని డ్రీమ్లో ఊహించుకుంటూ ఉంటుంది. అలా వాళ్ళు అవస్థలు పడుతూ మెట్లు కడుగుతారని అనన్య బాగా ఎగురుతూ భలే 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 అని సంబరపడుతూ ఉంటే, కడగాల్సింది వీళ్ళు కాదమ్మా, మీరు కడగాలి, పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళే మెట్లని శుభ్రం చేయాలి అని పంతులు గారు చెప్పేసరికి షాక్ అయిపోతారు. నేను చెయ్యను అని అనన్య అనేసరికి, చెయ్యకపోతే పిచ్చాసుపత్రిలో చేరుస్తాను అని ఆనంద భైరవి అంటుంది. దానికి భయపడిన అనన్య వెంటనే చీపురును అందుకొని మెట్లని శుభ్రం చేస్తుంది, పసుపు కుంకుమలు రాస్తుంది. మెట్ల పూజ చేసిన తర్వాత ఇక నా వల్ల కాదు అని అనన్య అంటూ ఉంటే, అమ్మా ఏదో ఒకలాగా ఓర్చుకొని ఈ పూజను కంప్లీట్ చేయి, లేదంటే అన్నట్టుగానే ఆ ఆనంద భైరవి నిన్ను పిచ్చాసుపత్రికి పంపించేస్తుంది, ఇక్కడికంటే అక్కడ టార్చర్ ఎక్కువగా ఉంటుందమ్మీ, కాస్త అడ్జస్ట్ అవ్వు అని కాంచన చెప్తూ ఉంటే అనన్య ఏమీ చేయలేక చెప్పిన పనులు చేస్తూ ఉంటుంది.
ఇక మెట్ల పూజ అయిపోయిన తర్వాత ప్రదక్షిణలు చేస్తే పూజ కంప్లీట్ అవుతుంది అని పంతులు గారు చెప్పగానే, అమ్మయ్య, అయితే ప్రదక్షిణలు చేస్తే పూజ కంప్లీట్ అవుతుందా? ముందు నాకు ప్రసాదం పెట్టండి పంతులు గారు, నేను తిని ప్రదక్షిణలు చేస్తాను అని అనన్య చిన్నపిల్లలాగా అడుగుతూ ఉంటే, 5 ప్రదక్షిణలే కదమ్మా చేసిరా, నువ్వు అడిగినంత ప్రసాదం పెడతాను అని పంతులు గారు అంటారు. దానితో అనన్య కాంచన ఇద్దరు కూడా ప్రదక్షిణలకు వెళ్ళబోతూ ఉంటే, అయ్యో అమ్మ, అలా కాదు, ప్రదక్షిణలు మోకాళ్ళ మీద చెయ్యాలి, అప్పుడే ఫలితం దక్కుతుంది అని పంతులు గారు చెప్పగానే, నేను చెయ్యను అని అనన్య మళ్ళీ మొండికేస్తుంది. ఇక కాంచన కూడా, నా వల్ల కాదు, అస్సలు నా వల్ల కాదు, నేను మోకాలతో నడవలేను అని అంటూ ఉంటే, ఏంటి కాంచన, ఏం మాట్లాడుతున్నావు? నీ కూతురికి పిచ్చి తగ్గాలని నీకు లేదా అని ఆనంద అంటుంది. దాంతో లీలావతి కూడా, అదేంది కాంచన, అన్ని పూజలు దగ్గర ఉండి మరి జరిపిస్తాను అని వచ్చిన దానివి, అప్పుడే నువ్వు ఒక్క మెట్ల పూజకే ఇంతలాగా ఎనర్జీ దిగిపోతే ఇక మిగిలినవేలా చేస్తావు? నీ కూతురి పిచ్చి ఎలా తగ్గుతుంది? ఇంతేనా నీ సామర్థ్యం అని లీలావతి అంటూ ఉంటే, అయ్యో వదిన, ఇప్పుడే మెట్ల పూజ చేశాను కదా, కాస్త అలసటగా ఉండి అలా అన్నాను, నేనే దగ్గరుండి అమ్మితో చేయిస్తాను కదా అని కావాలని అనన్యకి నచ్చజెప్పి మెట్ల పూజకి ఒప్పిస్తుంది. ఒక్క రౌండ్ తిరగగానే అనన్య మోకాలు బాగా నొప్పులు వస్తుంటాయి. దానితో, అయ్యో పంతులు గారు, అయిపోయింది, నాకు ప్రసాదం ఇవ్వండి అని పైకి లేవబోతుంటే, అలా మధ్యలో లేవ్వకూడదమ్మా, నువ్వు 5 ప్రదక్షిణలు చేయి, నువ్వెంత అడిగితే అంత ఇస్తాను కదా అని పంతులు గారు అనన్యను బలవంతంగా కూర్చోబెట్టేస్తారు. ఇక అందరూ కలిసి 5 ప్రదక్షిణలు చేయిస్తారు. అమ్మయ్య, పూజ అయిపోయింది అని అంటూ అయిపోగానే, అమ్మయ్య, పూజ చాలా బాగా జరిగిందమ్మా, ఇక మీరు లేచి ఆ దేవునికి దండం పెట్టుకొని ప్రసాదం తిన్నారు అంటే ఫలితం దక్కుతుంది అని పంతులు గారు చెప్పేశాక అనన్య కాంచన మాత్రం కాళ్ళనొప్పులతో ఒక దగ్గర కూర్చొని అయ్యో అబ్బో అంటూ ఉంటారు. అమ్మ అనన్య, నీకు పులిహోర దద్దోజనం కావాలి అని అడిగావు కదా, అదిగో వెళ్ళి తీసుకొని తినుపో, పూజ అయిపోయింది అని పంతులు గారు అనగానే, ఏ నేను తీసుకుంటా అని యాక్టింగ్ చేస్తూనే కాళ్ళ నొప్పులకి కాళ్ళొత్తుకుంటూ అలాగే కూర్చుంటుంది. ఏంటి, పూజ బాగా జరిగింది కదా, ఇక నీ తిక్క కుదిరిందా అని ఆనందభైరవి అనన్యను అడుగుతూ ఉంటే అనన్య కోపంగా ఆనందభైరవిని చూస్తుంది. వీళ్ళ మాటలు అర్థం కాని శరణ్య, లీలావతి ఆనందభైరవిని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అంటే పూజ మంచిగా జరిగిపోయింది కదా అక్క, తన పిచ్చి కొద్దిగైనా తగ్గిందా అని అడుగుతున్నాను అని కవర్ చేస్తుంది. ఇక ఇలాంటి పిచ్చి పనులన్నీ మానుకుంటే మంచిది, లేదంటే నెక్స్ట్ కాన్సెప్ట్ ఇంకా భయంకరంగా ఉంటుంది, దాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉండండి అని ఆనందభైరవి అంటూ ఉంటే, అసలు ఆనంద ఎందుకు ఇలా అంటుందా అని లీలావతి డౌట్గా చూస్తూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఇంటికి వస్తారు. కాంచన, అనన్య ఇద్దరు నడవలేకపోతూ ఉంటే ఆనందభైరవి, లీలావతి వాళ్ళని పట్టుకొని మరీ ఇంట్లోకి తీసుకొని వస్తారు. వాళ్ళని చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా, ఏమైంది, ఏదన్నా యాక్సిడెంట్ జరిగిందా అని అడిగేసరికి, యాక్సిడెంటా, అది జరిగినా బాగుండండి అన్నయ్య గారు, కాస్త నొప్పులైనా తక్కువగా ఉండేది, ఈ నొప్పులను భరించలేకపోతున్నాం అని కాంచన అంటుంది. మరి వెళ్ళేటప్పుడు మంచిగానే వెళ్ళారు కదా, అయినా గుడికి వెళ్ళి వచ్చేటప్పుడు ఎవరైనా నుదుటన కుంకుమ పెట్టుకొని వస్తారు, మీరేంటి నొప్పులు అనుకుంటూ అలా డీలా పడి వచ్చారు అని కోటేశ్వరరావు అడిగేసరికి, అంటే వీళ్ళతో మేము పూజ చేయించాం, ఆ పూజ ఫలితంగానే ఇలా వీళ్ళకి నొప్పులొచ్చాయి, అంతే అండి అని లీలావతి అంటుంది. మరి ఆనందభైరవి ఇచ్చిన ఈ షాక్కి అనన్య తన తిక్కని కుదుర్చుకొని మంచిగా మారుతుందా, లేక ఆనందకు మించిన ప్లాన్ వేసి ఆనంద తిక్కను కుదిరించడానికి శరణ్యని ఇబ్బంది పెడుతుందా? తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.